నమస్తే వెల్కమ్ టు చెన్నై న్యూస్. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడిపైన కేసులు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. మరో ఇద్దరు కార్పొరేటర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 2 రోజులుగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిల మధ్య వార్ జరిగింది. ఇప్పుడు గాంధీపై కేసు నమోదవటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడిపైన కేసులు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. మరో ఇద్దరు కార్పొరేటర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 2 రోజులుగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య వార్ జరిగింది. ఇప్పుడు గాంధీపై కేసు నమోదవటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుపైన కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఏం చెప్తున్నారు? అసలు పోలీసుల వర్షన్ ఏంటి ఈ విషయంలో? శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడి పైన కేసులు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. మరో ఇద్దరు కార్పొరేటర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 2 రోజులుగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిల మధ్య వార్ జరిగింది. ఇప్పుడు గాంధీపై కేసు నమోదవటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అరికెపూడి గాంధీపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. 2 రోజులుగా ఇష్యూ కొనసాగుతుంది. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు ఫైల్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. అతనితో పాటు అతని సోదరుడిపై, అదేవిధంగా పలువురు కార్పొరేటర్లపై కూడా గచ్చిబౌలి పోలీసులు ఫిర్యాదు చేశారు. మనం చూసాం, ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి అరికెపూడి గాంధీ వెళ్లడం, అక్కడ ఉన్నటువంటి అనుచరులతో వెళ్లి అక్కడ ఉన్నటువంటి గాంధీ నివాస అటు సంబంధించిన హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో దాడులు చేసినటువంటి సంఘటన చూసాం. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో అక్కడ కార్యకర్తల మధ్య, అటు ఇరు వర్గాల మధ్య పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి అటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతికి అటు హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు అరికెపూడి గాంధీ పై అటెంప్ట్ మర్డర్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్లు కూడా నమోదు చేయనుంది. ఇతనితో పాటు 2 కార్పొరేటర్లు, అదేవిధంగా గాంధీ కుమారుడు, అదేవిధంగా అతని సోదరుడిపై కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసింది. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసేది జరిగింది. పలు సెక్షన్ల కింద మనం చూడొచ్చు, బిఎన్ఎస్ యాక్ట్ సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద సెక్షన్ 132తో పాటు
191, సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ 3తో పాటు 189, అదేవిధంగా 329, 333, 324, సబ్ క్లాస్ 4, 324, సబ్ క్లాస్ 5, అదేవిధంగా 351, సబ్ క్లాస్ 2, రెడ్ విత్ యాక్ట్ 190 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం గాంధీతో పాటు అతని కుమారుడు, అతని సోదరుడు, అదేవిధంగా ఇద్దరు కార్పొరేటర్లపై కూడా గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసుని నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు గాంధీపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంగా మారింది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు చాలా సీరియస్గా ఈ వ్యవహారాన్ని తెరది మీకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గాంధీపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు గాంధీపై అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. సుమా, సునీల్, అరికపూడి గాంధీ పోలీసులు కేసు నమోదు చేయడం పైన రియాక్ట్ అయ్యారా? ఏం చెప్తున్నారు రియాక్ట్ అయితే? ఎస్, ఇప్పటివరకు అయితే గాంధీ మనం చూసాం నిన్న మొన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వరుసగా ప్రెస్ మీట్ పెట్టి అటు గాంధీతో పాటు మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇద్దరు ఒకరొకరు పోటాపోటీగా మాట్లాడుతున్న తీరు కూడా మనం చూసాం. అయితే కౌశిక్ రెడ్డి అసత్యపూరితమైన వ్యాఖ్యలు చేశారు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు, ప్రాంతీయ భేదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. అతను ఇంటికి వస్తాడన్న నేపథ్యంలో అతను రాకపోయేసరికి నేనే తన ఇంటికి వెళ్ళానని గాంధీ చెప్తున్నారు. కానీ పోలీసులు అక్కడ గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే తమ మీద పూల కుండీలు విసిరేశారు, తన మీద దాడులు చేశారని గాంధీ వైపు ఆరోపణలు చేస్తుంటే మరోవైపు కౌశిక్ రెడ్డి మాత్రము తనను చంపడానికి తన అనుచరులతో తన ఇంటి మీదకి వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. తెలంగాణ డీజీపీ జితేంద్రది కావచ్చు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మాంతి కావచ్చు, వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గాంధీని మా ఇంటి దాకా తీసుకొచ్చినటువంటి అధికారుల వైఫల్యం ఉంది, ఇవి పోలీసుల అధికారుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు గాంధీ కూడా అందుకు ధీటుగా సమాధానం చెప్తున్నారు. ఖచ్చితంగా కేసులు పెడితే కానీ ఖచ్చితంగా ఎదుర్కొంటానని మాత్రము చెప్తున్నారు. ఇప్పటికే గాంధీని అరెస్ట్ చేశారు. 35 సబ్ క్లాస్ 3 ప్రకారం అతనికి 41 నోటీసులు కూడా జారీ చేసిన తీరు కూడా మనం చూస్తాం. దీనిపై మరి రాజకీయంగా ఎలాంటి చర్చ జరుగుతుంది, ఎలాంటి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారంతో చూడాల్సింది చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ సునీల్.